సో ప్రస్తుతం మనతో పాటు ఆలయ చైర్మన్ నీలం భిక్షపతి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ జాతర ఎలా జరుగుతుంది, రోజుకి ఎంతమంది భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటా ఉన్నారు, ఇవన్నీ కూడా మళ్ళీ మాట్లాడదాం. మరి ఈ జాతర మొన్న మొదలైంది, ఏ రోజున పూర్తవుతుంది, ఇలాంటి వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. సో ఎట్లా జరుగుతుందన్న ఈ జాతర, అండ్ ఏ రోజు లాస్ట్ పూజ జరగబోతుంది అమ్మవారికి? లాస్ట్ పూజ ఆదివారం నాడు సాయంత్రం జరుగుతుంది. ఆదివారం నాడు సాయంత్రం జరిగి అమ్మవారిని కదిలిస్తాము, వన ప్రవేశం చేస్తాం. ఆ రోజు అప్పటి వరకు జాతర ముగుస్తుందని భారీ ఎత్తున జనాలు వస్తున్నారు, భక్తులు వస్తున్నారు, అమ్మవార్ల మొక్కులు తీర్చుకుంటున్నారు. ఎంతమంది వస్తున్నారు అన్న రోజు? ఇప్పుడు ఆల్రెడీ రోజుకి ఒక 50 అంటే 30-40 వేల నుంచి వస్తున్నారు ఈ 3 రోజుల నుంచి. అంతకుముందు 1500-2000తో స్టార్ట్ అయింది మొన్న వారం రోజుల నుంచి. ఈ 3 రోజుల నుంచి ఇంచుమించు 15-20 వేల మంది వస్తున్నారు. డైలీ పెరుగుతూ ఉన్నారు. ఈ సండే వరకు 2-3 లక్షల మంది రావచ్చని అంచనా మాది. సో ఇప్పుడు ఈ గత సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపుగా నాకు తెలిసినటువంటి సమాచారం ఏంటంటే ఒక 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అమ్మవారికి పూజలు నిర్వహిస్తూ ఉన్నారని చెప్పి అంటా ఉన్నారు. సో ఆ కింద సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పుడు జనాల రద్దీ పెరిగిందన్న? అంటే మేము 2005లో స్టార్ట్ చేసినప్పుడు 5-6లో ఒక 50 మందితో స్టార్ట్ చేసినాం. 50 మంది మా ఊరోళ్ళు, అమీన్పూర్కి సంబంధించిన వాళ్ళు 50 మందితో ఈడ పుట్టల పైన స్టార్ట్ చేసిన. పుట్టలు అక్కడ పుట్టింది అమ్మవారిది, అక్కడ పుట్టింది. ఈ పుట్టల మీద 50 మందితో స్టార్ట్ చేసిన ఆ రోజుల్లో 2005-6లో. దాని తర్వాత 7-8లో గద్దెలు నిర్మించిన. దాని తర్వాత గద్దెలు నిర్మించిన తర్వాత 10-11లో గ్రిల్ చేయడం జరిగింది. ఇక దాని తర్వాత ఇంతింత ఒత్తుడింత అన్నట్టు అశేష జనాభాలో భక్తులకు కొంగు బంగారమై నిలిచి అమ్మవార్లు ప్రతిరోజు, ప్రతి సంవత్సరం, ప్రతి 2 సంవత్సరాలకు మన రాష్ట్రంతో కాకుండా, మన జిల్లాతో కాకుండా పక్కల రాష్ట్రాల జిల్లాలతో కూడా అమ్మవార్లను వచ్చి మొక్కు తీర్చుకుంటున్నారు భక్తులు. అమ్మవార్లు కొంగు బంగారమై నిలుస్తున్నారు అని చెప్పేసి పిల్ల పాపలతో వచ్చేసి ఒడిబియ్యాలు పోసి వారి మొక్కలు తీర్చుకుంటున్నారు తల్లులకు, సమ్మక్క సారలమ్మలకు. ఇక్కడ గద్దెలు ప్రతిష్టాపించినప్పుడు ఎట్లా జరిగిందని, అంటే గిరిజన పూజారులు రావడం కానీ అట్లా జరిగిందా కార్యక్రమాలు? స్టార్టింగ్లో మేము మైడారం నుంచి ఒక 9-11 మందిని పూజారులను తీసుకొచ్చి, గిరిజన పూజారులను తీసుకొచ్చి వారిని ఫస్ట్ ఇక్కడ వారితోనే స్థాపించడం జరిగింది. ఇక్కడ ప్రతిష్ట సమ్మక్క సారలమ్మ. ఎందుకంటే కొన్ని ఆనవాయితీలు ఉంటాయి కాబట్టి అవి వారికే తెలుసు, మాకెవరికీ తెలియదు. అందుకని వాళ్ళు వచ్చి మాకు చెప్పి చూపించి చేయించి పోయారు. అప్పటి నుంచి ఫస్ట్ నుంచి నేనే చిలకలగట్టు నుంచి ఎక్కి నేనే ఈ చేతితోని అమ్మవారి కంకులు తీసుకొని వస్తాను. చిలకలగట్టుకు వెళ్ళి నేనే కొడతాను కంకులు. అక్కడ కొట్టి తీసుకొని వచ్చి ఇక్కడ వెనకాల గుడి ఆవరణలోనే పెడతాం వారం రోజుల ముందు. అక్కడ పెట్టిన నుంచి అమ్మవారిని బుధవారం, అంటే ఏ రోజైతే అమాసకు ముందు వస్తుందో బుధవారం, ఆ రోజు సారలమ్మని ఎక్కిస్తాము. దాని తర్వాత సమమ్మని ఎక్కిస్తాం గురువారం రోజున. అదేవిధంగా ఈ 2 రోజులు అదే జరిగింది. ఈ రోజు శుక్రవారం కాబట్టి ఇంత భారీ ఎత్తున అమ్మవారు గద్దెల మీద 2 ఉన్నారు, సమమ్మ సారలమ్మ 2 ఉన్నారు కాబట్టి ఈ 2 ఉన్నారని పిల్ల పాపలతో ఇంత వైభోగం జరుగుతుంది వాళ్ళ దర్శనాలు, అమ్మవార్ల దర్శనాల కోసం. అది ఓకే. ఇప్పుడు దాదాపుగా 20 సంవత్సరాలు అయిపోతుందన్న. ఇప్పుడు మీకు ప్రతి సంవత్సరం కూడా జనాల రద్దీ కూడా పెరుగుతూ ఉంది అంటున్నారు. సో ఇప్పుడు మళ్ళీ 2 రోజులు అయిన తర్వాత కూడా ఈ ఆదివారం నాడు ఈ సమ్మక్క సారలమ్మ పూజలు కూడా ఆ రోజు ఆదివారం నాడు చివరి పూజ ఉంటుందని చెప్తా ఉన్నారు. ఆ రోజు ఏమేమి కార్యక్రమాలు ఉండబోతున్నాయి, భక్తుల రద్దీ కూడా ఎట్లా అంచనా? ఆ రోజు భక్తి లాస్ట్ రోజు కాబట్టి మేము పసుపు కుంకుమలు మిగతా కొన్ని కార్యక్రమాలు అవన్నీ చేసి సాకలు చేసేసి ఆ రోజు సాయంత్రానికి అమ్మవారిని కదిలిస్తాము. అన్నదానం కార్యక్రమం కూడా ఆ రోజు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేస్తాం ఇక్కడ. అంటే మన టెంపుల్ తరపు నుంచి అందరం కలిసి నా ఆధ్వర్యంలో అన్నం ప్రసాదం చేస్తాం. ఈ రోజు కూడా చేస్తూ ఉన్నాము. ఈరోజు మా ఇంటి వాళ్ళందరూ కలిసి పిల్లలు చేస్తూ ఉన్నారు. అంతా మా అల్లుండ్లు, మా కోడళ్ళు అందరు, మా టీము, నా ఇంటి టీం అంతా కలిసి చేస్తూ ఉన్నారు. మొన్న చేసాము మేము గుడివాలం. అంతకుముందు వేరే వాళ్ళు ఇంకా అంటే స్టార్ట్ అవుతూనే ఉంటుంది ఈ 4-5 రోజులు, రోజుకొకరు. లాస్ట్ రోజు నాటికి మేము అందరం గుడి తరపు నుంచి చేసేసి నా యొక్క ఆధారంలో నేను భోజనాలు పెట్టిస్తాను. సో ఇన్ని రోజులు మనం చూస్తే అంటే ఆమీన్పూర్లో ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ జాతర అనేది ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళకి తెలీదు. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా మందికి తెలిసింది. ఇప్పుడు ఎవరైతే కొంచెం ముసలి వాళ్ళు కూడా అంటే ఆ రోజు మేము తీసుకొచ్చింది ఎందుకంటే అంత దూరం వెళ్ళలేని వృద్ధులు, పెద్దలు, చిన్నపిల్లలు ఇబ్బందులతో గురవుతున్నారు అని చెప్పేసి ఆ రోజు నిర్ణయంతో ముందు చూపుతో వీడికి అమ్మవార్లను తీసుకొచ్చి నిలబెట్టడం జరిగింది.
కూర్చోబెట్టింది. అందుకని ఈ రోజున చిన్న పిల్ల పెద్దలు వృద్ధులు వికలాంగులు కూడా వచ్చి అమ్మవార్లను చాలా మంచి పని చేశారు. భిక్షపతి గారు చాలా ముందు చూపునిది అమీన్పూర్లో నిలబెట్టడము. ఇగో మాలాంటి వృద్ధులు అంత దూరం వెళ్ళలేమని చెప్పేసి, మాలాంటి వికలాంగులు అంత దూరం వెళ్ళలేము, ఇక్కడ చాలా సంతోషంగా ఉందని చెప్పేసి వాళ్ళు తన్మతం దించుతున్నారు. వాళ్ళందరూ ఆశీస్సులు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు ఖచ్చితంగా కూడా మిమ్మల్ని దీవించి వెళ్తూ ఉంటారు. అంటే చాలా మంచి పని చేశారు. ఎట్లా అనిపిస్తూ ఉంటుంది అన్న? నేను 3 ఏళ్ళు తిండి తిప్పలు లేకుండా, నిద్ర లేకుండా 3 ఏళ్ళు క్షోభ అనుభవించి ఈ గద్దెలు నిర్మించడం జరిగింది. ఎందుకంటే ఆ 3 ఏళ్ళు ఎందుకంటే ఎవరినో బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ గుడి కట్టిస్తున్నాడు, ఇది ఎంతవరకు కరెక్ట్ వీడని నా 5 ఊళ్ళ గ్రామ ప్రజలు నాతో మాట్లాడలేరు. అప్పుడు 2005-06లో ఒక 3 సంవత్సరాలు ఎవరు మాట్లాడలేరు నాతో. దాని తర్వాత 2 సార్లు పుట్టల మీద అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏ గ్రామ ప్రజలైతే నా ఊరి ప్రజలను రారు, అరే వీడు మంచి పని చేసిండ్రా, అరే చాలా గ్రేట్ రా వీడు అని చెప్పేసి అందరూ మళ్ళీ కలుపుకొని నన్ను వచ్చి నాకు ఎన్నో దండలుగా నిలబడి ఈరోజు ఈ జాతర జరగడానికి కూడా కారణం నా ఊరు పెద్దలు, పిల్లలు అందరూ, ప్రతి ఒక్కరూ. అదేవిధంగా ఆ రోజు సహకరించిన మా వార్డు నెంబర్ నాయకులు, ఆ రోజు సహకరించిన ఫస్ట్ శశికళ గారిది ఎన్ఓసి తీసుకోవడం జరిగింది మా సర్పంచ్. దాని తర్వాత జగ్గారెడ్డి గారిని అడగడం జరిగింది ఎమ్మెల్యేగా. దాని తర్వాత మినిస్టర్ రాజనరసింహ గారు ఆ టైంలో. సార్ది కూడా మస్తు కృప ఉంది ఈ టెంపుల్లో, ఆయన సహకారం కూడా ఉంది. అలా సహకారంతో నా ఊరి పెద్దలతో ఈరోజు గుడి నిర్మించడం జరిగింది నేను ముందుండి. ఇప్పుడు ఈసారి ప్రభుత్వ సహకారం ఎట్లా ఉంది? ఏర్పాట్లు అవ్వచ్చు అయితే దీనికి ప్రభుత్వంతో సహకారం చాలా బాగుంది. ఈసారి మా డిప్యూటీ కమిషనర్ గారు నాకు నేను వెళ్ళి లెటర్ పెట్టగానే స్పందించి ఎంతమంది కావాలని అడిగాడు. సార్ ఇంతమంది వస్తారని చెప్పాను, అంతమందిని ప్రమాణించారు. డ్యాన్ ప్రజలు వాళ్ళు కూడా ఉన్నారు. అదేవిధంగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అలాగే లెటర్ ఇస్తే వాళ్ళు కూడా సహకరించి డిపార్ట్మెంట్ను అందుబాటులో ఉంచారు. దానికి సంబంధించిన పోలీసు ఎస్పీ గారికి లెటర్ పెడితే సిఐ గారికి ప్రమాణించడం జరిగింది. సిఐ గారికి పోయి కలవడం జరిగింది. ఎంతమంది కావాలి భిక్షపతి నీకు అన్నారు. సార్ నాకు ఇంతమంది వస్తారు ప్రతి సంవత్సరం అన్నాను. అంతమందికి ఈసారి డబుల్ పెట్టారు మా సిఐ నరేష్ సార్. ఈసారి డబుల్ పెట్టాడు. ఆయన పర్యవేక్షణలో నడుస్తుంది. సీసీ ఫుటేజీలు కూడా పెట్టించాడు అన్ని ఆయన్నే సారు. 24 అవర్స్లో సీసీ ఫుటేజీలు కావాలని పెట్టించాడు. ఆయన కనుసంధంలో నడుస్తుంది మొత్తం అంత టెంపుల్. ఆ విధంగా నడుస్తుంది. ఇప్పుడు సహకారం కూడా ఫుల్ ఉంది సిఐ గారు. అదే కాకుండా ఇంటెలిజెన్స్ వాళ్ళు రోజు పొద్దున్నే ఫోన్ చేస్తారు. అదే క్రైమ్ వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు. వాళ్ళకు కూడా నేను రిపోర్ట్ ఇస్తూ ఉంటా, సార్ ఈరోజు ఇది జరిగింది, ఈరోజు ఇది జరిగింది అని చెప్పేసి. ఆ విధంగా ముందుకు వెళ్తున్నాను. అన్ని శాఖల వారితో సమన్వయంగా మీ ప్రింట్ మీడియా సహకారంతో కూడా ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడు అసలు ఇది అంటే పొద్దున ఏ టైంలో స్టార్ట్ అవుతుంది, అలాగే సాయంత్రం పూజలు ఏ సమయంలో ఆపేస్తారు? భక్తులకు ఎన్ని గంటలు? పొద్దున 6-7కి స్టార్ట్ అవుతాయి పూజలు. రాత్రి 10:30-11 గంటల వరకు నడుస్తూ ఉంటాయి. 10-10:30 తర్వాత మళ్ళీ గద్దెలన్నీ శుద్ధి చేసి మళ్ళీ పొద్దున్న స్టార్ట్ చేస్తాం కాబట్టి రాత్రి 11 గంటల వరకు జరుగుతూ ఉంటాయి. కొంతమంది ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు సోషల్ మీడియాలో వీడియోలు పెడతా ఉన్నారు సాయంత్రం 6 గంటల వరకే ఉంటుందని. మనం ఈ గద్దెని గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు కూడా సాయంత్రం 6 గంటల వరకు ఓపెన్ ఉంటుందని చెప్పి అనిపిస్తా ఉంది. కాదు అట్లేం లేదు. 6 గంటల వరకు అని కాదు, సాయంత్రము. ఎందుకంటే ఇదంతా మన ఈ ఏరియా టెంపుల్ ఉన్న ఏరియా అంతా సాఫ్ట్వేర్స్ ఇంజనీర్స్ వాళ్ళకు కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి మేము 10:30-11 గంటల వరకు కూడా 10:30 వరకు నేను మాతో పాటు పోలీసు శాఖ వాళ్ళు కూడా హవర్ నిషాలు ఇక్కడ ఉంటున్నారు. అందరి కోసం పనిచేస్తూ ఉన్నారు. బయట కూడా డెకరేషన్ అవ్వచ్చు అన్న అన్నీ కూడా భక్తులు వచ్చేందుకు వాళ్ళకి ఒక ఎంట్రీ నుండే ఆ ఆనందం, ఆ ఉత్సాహం అనేది వస్తూ ఉంది. అంటే అరే జాతరలోకి వచ్చిన మనం అనేది ఎంట్రీ దగ్గర నుంచి మీరు ఆ సన్నివేశాలను తీసుకొచ్చారు. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ అమ్మవారి కుంకుమ బరి తెచ్చి ఇక్కడ పెట్టినప్పటి నుంచి వాతావరణం అంతా అమ్మవారి ఆధీనంలో ఉన్నట్టు ఉంటుంది. ఇతను మాకు కూడా అదొక్క అమ్మవార్ల అనుగ్రహంతో ఈ ఏరియా అంతా కొంచెం దైవత్వంలో ఉండిపోతుంది. ఆ మనుషులు ఎవరైతే వస్తున్నారో భక్తులు వాళ్ళ ఇంట్రెస్ట్ రావడంతో కూడా లైటింగ్ కానీ ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు తన్మయతం చెందుతారు అమ్మవారిలో కృపతో. సో మీరు ఏ ఒక్క చిన్నది కూడా మిస్ అవ్వకుండా, అంటే తలనీలాలు సమర్పించడం అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు, ఓడి బియ్యాలు అవ్వచ్చు, ఇవన్నీ ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా నిర్వహించడానికి కారణం ఏంటంటే ఏదొక్కటి పొరపాటు జరిగినా నన్నే పట్టుకుంటారు, నన్నే అడుగుతారు. అందుకనే ప్రతి దాంట్లో నేను ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది. ఏనో కూర్చొని చైర్మన్ అని కూర్చొని కాదు అది. ఎందుకనంటే దగ్గరుండి ప్రతి ఒక్కటి దగ్గరుండి చేయిస్తున్నాను. ఎందుకంటే ఈనరు కొంతమంది ఏం చేస్తారేమో అనుకుంటారు. నేను అలా కాదు. ప్రతి ఒక్క చిన్న విషయం కాడికి నేను ఇన్వాల్వ్మెంట్ అయ్యి క్లారిటీ తీసుకొని నేను దగ్గరుండి చేయిస్తాను. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా లోకల్గా ఉన్న నాకే కన్సల్టేషన్ విత్ ఎంఆర్ఓ కానీ ఇప్పుడు మీరు చూసారు, విత్ ఆర్డీఓ అసిస్టెంట్ గారు కానీ, మా ఊరి పెద్దలు కానీ
అమీన్పూర్ పటంచెరు నియోజకవర్గం నాయకులు కానీ రావడంతో భిక్షపతి మేము వస్తున్నాం, ఎక్కడున్నాం భిక్షపతి మేము వస్తున్నాం అన్ని వీళ్ళందరినీ రిసీవ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను అప్పుడు వీళ్ళందరిని అడిగి నేను గుడి నిర్మించడం జరిగింది. అందుకని వాళ్ళు వచ్చేటప్పుడు కూడా నేను దగ్గరుండి వాళ్ళని రిసీవ్ చేసుకుని దర్శనాలు చేసి పంపించాలి. ఎందుకంటే వీళ్ళందరి దర్శనాలు చేసుకొని పంపించిన తర్వాత ఇంకా ముందు ముందు కూడా నాకు వీళ్ళందరూ ఎన్నంటూ సహకారాలు ఉంటాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియదు. సో ఇంకొకటి ఏంటంటే చిన్న విషయం, భక్తుల్ని కొంతమందిని అడిగినప్పుడు అంటే ఏర్పాట్లు చాలా బాగున్నాయి, అన్ని సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి, కానీ ముందుగా ఇక్కడికి వచ్చినప్పుడు అంటే సమ్మక్కని దర్శించుకోవాలా సారక్కని దర్శించుకోవాలా అర్థం కావట్లేదు అని చెప్పి అంటా ఉన్నారు. ఒకసారి మీ తరఫు నుండి క్లారిటీ అంటే లే ఇప్పుడు ఫస్ట్ దర్శనం చేసుకోవాల్సింది సమ్మమ్మని తల్లిని, దాని తర్వాత సారలమ్మని. ఫస్ట్ అమ్మవారిని సమ్మమ్మని దర్శనం చేసుకున్న తర్వాత సారలమ్మని చేసుకోవాలి. దాని తర్వాత పైడి విద్యరాజు గోవిందరాజులు వాళ్ళని దర్శనం చేసుకోవాలి. వాళ్ళకి కావాల్సినవి పసుపు కుంకుమ ఒడి బియ్యాలు బంగారు గడ్డాలు ఇంత శాఖ. అంటే ఇంకా వాళ్ళ మొక్కులు ఇంకా ఇప్పుడు కోళ్ళు కానీ ఇంకా మేకలు ఏమన్నా బలించుకుంటే వాళ్ళ మొక్కులు ఇక అది వాళ్ళ సంతోషం కొద్దీ చేసుకుంటారు. అమ్మవార్లకు కావాల్సిన పసుపు కుంకుమ బండారి కుంకుమ ఆ విధంగా గుడి పూజలు ఆ విధంగా జాతరకు వచ్చిన పబ్లిక్ ఎవరైతే భక్తులు ఉన్నారో మాకు కొంగు బంగారం అయిన మాకు కోరికలు తీరుతున్నాయి అని చెప్పేసి మహా అద్భుతంగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని పోతున్నారు. వచ్చారు మీరు, ఎట్లా అనిపించింది దర్శనం? అవన్నీ బాగా అనిపించింది, దర్శనం కూడా బాగా. ఇక్కడ దర్శనం అమ్మవారిని చాలా బాగా అయింది. అంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ దగ్గర మాకు తెలియదు, ఫస్ట్ టైం ఇక్కడ రావడం. అవును, అంటే ఇట్లా పక్కన ఒకరి ద్వారా తెలుసుకొని వచ్చినాం, ఒక 10 మంది లాగా మేము అందరం ఫస్ట్ టైం రావడం ఇక్కడ. చాలా హ్యాపీ, అంటే ఎక్కడ అంత దూరం వెళ్ళలేక అమ్మవారు ఇక్కడ దర్శించింది, చాలా హ్యాపీగా ఉంది. అంతే సంతోషం. అంటే అమ్మవారు అంటే చాలా చత్తమైన తల్లి అని తెలుసు. సమ్మక్క సారక్క అంటే చాలా బాధలు పడి వాళ్ళు చాలా అక్క చెల్లెండ్లు అనేసి చాలా మహిమగల తల్లులు అని తెలుసు అంతవరకే. తల్లి కూతుళ్ళు. మేము హాఫీస్పేట నుంచి వచ్చామండి. ఎవ్రీ ఇయర్ మేము మెయిన్ జాతరకు వెళ్తాము. ఈసారి అక్కడికి వెళ్ళలేక ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో చూసి మరీ ఇక్కడికి వచ్చాము మేము. యాక్చువల్గా అయితే సమ్మక్క సారక్క తల్లిని అక్క చెల్లెలు అనుకుంటారు, కానీ తల్లి కూతుర్లు వాళ్ళిద్దరు. పగిడిద్దరాజేమో. రెడీయా? నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. సో ప్రజెంట్ మనం అమీన్పూర్లో ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ ఒక మినీ జాతరలో ఉన్నామన్నమాట. ఇది ఒక మినీ మేడారంగా కూడా జరుగుతూ ఉంది. సో ఇది ఏదైతే మనకు ములుగులో ఉన్నటువంటి మేడారంలో జరుగుతూ ఉందో సేమ్ అదే విధంగా ఇక్కడికి భక్తులు వచ్చి ఏదైతే కొబ్బరికాయలు కొట్టడం అవ్వచ్చు, లేదంటే తమ ఎత్తు బంగారాన్ని సమర్పించడం అవ్వచ్చు, అలాగే తలనీలాలు సమర్పించడం అవ్వచ్చు, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మేడారంలో ఎట్లా జరుగుతుందో ఇక్కడ కూడా అట్లనే జరుగుతుంది. ఎవరైతే భక్తులు మేడారంకి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఉంటారో ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి అమీన్పూర్లోకి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉంటారు. సో ఒకసారి మనం ఎగ్జాక్ట్గా సమ్మక్క గద్దె దగ్గర ఉన్నాం, ఒకసారి లోపలికి వెళ్దాం. ఇక్కడ భక్తులు అయితే వాళ్ళు కొన్ని వివిధ ప్లేసెస్ నుండి వచ్చి అమ్మవారికి ఇక్కడ బంగారాన్ని దర్శించుకుంటా ఉన్నారు. అలాగే బంగారాన్ని సమర్పించుకొని ఏదైతే వాళ్ళు తీసుకొచ్చినటువంటి కొబ్బరికాయలు అవ్వచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ సమర్పిస్తూ ఉన్నారు. సో ఒకసారి లోపలికి వెళ్ళి నేను మీకు కన్నటువంటి సమ్మక్క గద్దెని చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఇక్కడ పోలీసు బృందం అవ్వచ్చు, లేకుంటే అందరూ కూడా ఇక్కడ చాలా గట్టిగా ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలకు కూడా ఎట్లాంటి ఇబ్బంది కూడా కలగకుండా వాళ్ళైతే చూసుకుంటా ఉన్నారు. ఒకసారి మీరు చూసినట్టయితే ఇది మనం ఎగ్జాక్ట్గా సమ్మక్క గద్దె దగ్గర ఉన్నాం. సేమ్ మనం మేడారంలో ఎట్లా అయితే ఇక్కడికి వచ్చి భక్తులు వాళ్ళ తమ ఎత్తు బంగారాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ సమర్పిస్తారో సేమ్ అదే విధంగా ఇక్కడికి వచ్చి సమర్పిస్తూ ఉన్నారు. ఒకసారి మీరు విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఎవరైతే భక్తులు మేడారానికి సమ్మక్క గద్దెని వెళ్ళి దర్శించుకోలేనటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకోవచ్చు. అలాగే మన వీడియో త్రూ కూడా ఎవరైనా వ్యూవర్స్ ఉంటే ఈ గద్దెని అయితే ఖచ్చితంగా కూడా ఇక్కడ మీరు దర్శించుకోవచ్చు. ఒకసారి కంప్లీట్గా కూడా మీరు సమ్మక్క గద్దెని చూసేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత మనం ఇక్కడ ఉన్నటువంటి భక్తులతోటి అలాగే ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులతోటి కూడా మాట్లాడదాం. అలాగే పక్కనటువంటి సారలమ్మ గద్దె దగ్గరికి అలాగే పగిడిద్దరాజు గద్దె దగ్గరికి కూడా ఈ దగ్గరికి అన్ని గద్దెల దగ్గరికి వెళ్ళి చూస్తాను. మీరు ఒకసారి అక్కడ చూసుకున్నట్టయితే భక్తులు తమ ఎత్తు బంగారాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ సమ్మక్క గద్దెకు ముందుగా చూపిస్తారు. సమ్మక్క గద్దెకి సారలమ్మ దగ్గరికి అలాగే పగిడిద్దరాజు దగ్గరికి కూడా అందరి దగ్గరికి వెళ్తారు. సో పిల్లలకు అవ్వచ్చు పెద్దలకు అవ్వచ్చు ఎవరికైనా కూడా వాళ్ళు ఎంత వెయిట్ అయితే ఉంటారో ఆ వెయిట్ యొక్క కరెక్ట్గా సరైన బంగారాన్ని తీసుకొచ్చి అయితే ఇక్కడ ఈ సమ్మక్క సారలమ్మ వారి దగ్గర సమర్పిస్తారు. ఇది గత కొద్ది ఏళ్ళ నుండి కూడా ఇది ఒక ఆచారంగా వస్తూ ఉంది. సో
చాలా వరకు కూడా జనాలు హైదరాబాద్ నుండి సమ్మక్కకి వెళ్ళినటువంటి వాళ్ళ భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ సమ్మక్క సారక్క జాతరని చాలా వైభవంగా కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. సో ఒకసారి మనం పక్కన ఉన్నటువంటి సారలమ్మ గద్దె దగ్గరికి, అలాగే పగిడిద్దరాజు గద్దె దగ్గర కూడా అన్ని గద్దెల దగ్గరికి వెళ్ళి చూద్దాం. సో మనతో పాటు భక్తులు ఉన్నారు. వీళ్ళు ఏ ప్లేసెస్ నుండి వచ్చారు, ఇక్కడ ఆమీన్పూర్లో ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ దర్శించిన తర్వాత వీళ్ళకి ఎలా అనిపిస్తుంది ఏంటని కూడా అన్ని డీటెయిల్స్ అనుకుందాం. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము నిజాంపేట నుంచి వస్తున్నాం, జేఎన్టీ దగ్గర నిజాంపేట నుంచి. అసలు చాలా బాగా అనిపించింది. అందరూ కూడాను పోలీస్ సెక్యూరిటీ కూడా చాలా బాగున్నారు. అందరూ భక్తులు తోసుకుంటున్నా సరే వాళ్ళు వచ్చి ఆపి ముందు ఉన్న వాళ్ళు దర్శనం అయిపోయి వాళ్ళు బయటకు పంపించిన తర్వాత మళ్ళీ పంపించిన వాళ్ళు చాలా బాగా అనిపించింది. నేను ఇదే ఫస్ట్ టైం జాతరకు వస్తామనేది సమ్మక్క సారక్క జాతర. ఎప్పుడు వెళ్ళలేదు. మా ఫ్రెండ్ వెళ్ళి వీళ్ళందరూ తెలంగాణనే, మేము ఆంధ్ర. మేము ఎప్పుడైనా వెళ్దామంటే ఏమో తొక్కిసలాట్లు ఎట్లుంటుందో అనుకున్నాం. కానీ నాకు ఇక్కడికి వచ్చిన చాలా బాగా అనిపించింది. ప్రశాంత్ దర్శనం కూడా బాగా అయ్యింది, బాగా అనిపించింది. మేము ఇందాక ఒక ఆవిడకి అమ్మవారు వచ్చారు. నేను కొబ్బరికాయ కొడతాకి వెళ్తుంటే అమ్మవారు వచ్చారు. ఆవిడ నా మీద వాళ్ళతో నాకు ఒళ్ళంతా జలదరిచ్చినట్టు కూడా అనిపించింది. బాగుంది, చాలా బాగా అనిపించింది. నిజంగా సమ్మక్క సారక్క అనేది ఫస్ట్ టైం చూసిన, బాగా అనిపించింది అండి. ఎట్లా ఉందండి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా తెలంగాణ అండి, మాది ఆసిఫాబాద్. సో మేము మేడారము దర్శనానికి వెళ్తూ ఉంటాము. ఫస్ట్ టైం మాత్రం ఇక్కడికి రావడము, కానీ చాలా సంతృప్తిగా, అంటే అసంతృప్తి కాకుండా తృప్తిగా మనసు నిండుగా మాకు దర్శనం జరిగింది. కాబట్టి మేము అందరం చాలా బాగుంటుంది. అంటే దర్శనము ఎలా అంటే ప్రశాంతంగా జరుగుతుంది. మనము నిండుగా దేవుడికి మొక్కినట్టు కూడా మన మనసు అంటే ఫుల్ఫిల్ అయిపోతుంది. బియ్యాలు పోసుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంది. ఎందుకంటే అక్కడ తొక్కిసలాడుతుందని చెప్పింది తను. ఇక్కడ నాకు అంత అనిపించలేదు. పోలీస్ సెక్యూరిటీ కూడా వెళ్ళిన తర్వాత వాళ్ళు పోసుకోండి, వెళ్ళిన వాళ్ళు పోసుకోండి అని చెప్పి చాలా బాగా చెప్తున్నారు. అది బాగా అనిపించింది. మేము మాది జనగాం అండి, హైదరాబాద్లోనే ఉంటాం. చాలా అంటే ఇక్కడే ఉంటున్నాం ఉండడము. చాలా బాగా జరిగింది. అమ్మ వాళ్ళకి ఏ మొక్కు మొక్కినా కూడా నెరవేరుతుందని నమ్మకము. ఆ దేవుళ్ళ పవర్ఫుల్ అండి, మంచిగా చేసుకోవచ్చు. కానీ అది మొక్కు కదా, మాకు మొక్కు. కాకపోతే మేము కూడా తీసుకొచ్చాము అమ్మవారికి, ఓడి బియ్యం పోసాము, అన్ని దర్శనం బాగా జరిగింది. మేము టీమ్గా ఒక 10 మంది వచ్చామండి. నా ఫ్రెండ్స్ అందరం వచ్చాము. నిజాంపేట నుండి వచ్చామండి అందరం. మల్లంపేటలో ఉంటాం. చాలా ప్రశాంతంగా అనిపించింది. దర్శనం కూడా చాలా అంటే నీట్గా చేసుకుంటున్నారు. కొంతమందిని పంపిస్తున్నారు. వాళ్ళందరూ దర్శనం చేసుకున్నాకే మళ్ళీ వేరే వాళ్ళని పంపిస్తున్నారు. ఏం తోసుకోకుండా జాగ్రత్తగా అందరూ నీట్గా వస్తున్నారు. బాగుంది, ప్రశాంతంగా. వెళ్ళామండి, మేము మొన్న మేడారం వెళ్ళాము. మేడారం కొంచెం తొక్కిసలాట ఉంది కదా, ఇక్కడ కొంచెం బెటర్గా ఉంది. ఇక్కడ మేడారం ఎట్లా ఉందో ఇక్కడ కూడా అలానే ఉంది. ఇక్కడ కొంచెం తొక్కిసలాట తక్కువ ఉంది. దర్శనం మంచిగా చేసుకున్నాము. ఓడి బియ్యం తీసుకొచ్చాము, బంగారం తీసుకొచ్చాము. దర్శనం మంచిగా అయింది. బౌరంపేట నుండి వచ్చాము. అంటే మేము నిజాంపేటలో ఉంటాము, మాది బౌరంపేట అనమాట. మాకు ఇది దగ్గర. చాలా బాగా అనిపించింది సమ్మక్క సారక్క జాతర. ఇక్కడ అమ్మవార్లకి ఇద్దరికి ఒడిబియ్యం పోసాము, బంగారం తీసుకొచ్చి సమర్పించాము. చాలా బాగా అనిపించింది. మీకు సమ్మక్క సారక్క స్టోరీ తెలుసా అండి ఎవరికైనా? తెలీదు, కానీ ఏంటంటే అమ్మవారిని కొలిస్తే అంటే చాలా మందికి కష్టాలు ఉంటాయి కదా, కష్టాలు నెరవేరుతాయి, మళ్ళీ వచ్చి బంగారం సమర్పిస్తారని మాత్రం మాకు తెలుసు. కొంతమంది పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుడితే ఆ ఎత్తు బంగారం ఇస్తారని కూడా అది తెలుస్తుంది నాకు. ఇంకోటి కొంతమంది ఏంటంటే కష్టాలు అంటే హస్బెండ్ లేకని వాళ్ళు పేరెంట్స్ అమ్మవారిని మొక్కుకుంటే వాళ్ళు లెగిసిన తర్వాత ఆ ఎత్తు బంగారం కూడా ఇస్తారని కూడా తెలిసింది నాకు. ఏంటంటే ఎటువంటి కష్టాలు ఉన్నా సరే అమ్మవారు తీరుస్తారని తెలిసింది. అంటే ఏ దేవత అని తీరుస్తారు, ఇక్కడ ఏంటంటే ఎత్తు బంగారం ఇస్తారు అన్నది అది ఒకటి తెలుసు నాకు. మళ్ళీ ఇక్కడ నేను ఒక్కటి అనుకున్నాను, ఏంటి ఎవరు బంగారం వాళ్ళు తీసుకుంటారా? కాదు, వీళ్ళందరూ ఏమన్నారంటే ఒకళ్ళది ఒకళ్ళు తీసుకుంటేనే కష్టాలు తీరుతాయి, అది కూడా మంచి జరుగుతుంది. మళ్ళీ కోరుకున్న తర్వాత మళ్ళీ సంవత్సరం వచ్చి నేను తీరుస్తానమ్మా, నేను బంగారం ఇస్తాను అంటే తీసుకోవాలని చెప్పినారు. 2 years ఒకసారి జరుగుతుంది సమ్మక్క సారక్క జాతర. అంటే ఒక్కొక్కలాగా చెప్తున్నారండి, అది కన్ఫర్మ్ గా మాకైతే తెలీదు. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ. తల్లి బిడ్డలు అంటే ఒక క్వశ్చన్ మార్క్. బట్ స్టోరీ విన్నాను. మళ్ళీ ఏదో వాళ్ళు కొంచెం ఆ ఊరికి శ్రమించింది, వాళ్ళు చేసిన ఏదైనా దైవ బలం ఉంది వాళ్ళకు. సో ఇంకా ఆ ఊరంతా సమ్మక్క సారక్కని చాలా
నమ్మదగ్గ దైవంలాగా కొలిసేవాళ్ళు. ఇంకా అది అలా నిలిచిపోయింది. అమ్మవారు అనే పేరు వచ్చింది అనేది మాత్రం అంత మటుకు స్టోరీ తెలుసు. అదృష్టంలా భావిస్తున్నాం వచ్చినందుకు. మేము మాది వరంగల్ అండి. వరంగల్ అంటే మీకు అంటే దగ్గర అవుతుంది కదా. ఆడ ఆల్రెడీ పోయేసి వచ్చాము. మేము ఇక్కడ కొండాపూర్లో ఉంటాము. ఈ రోజు ఇక్కడికి వచ్చాము. 3-4 days బ్యాక్ వరంగల్ వెళ్ళాము, మేడారం. ఇక్కడ బాగుంది అని తెలిసింది. ఇక్కడ వస్తే ఇక ఇక్కడ కూడా చూసుకొని పోయి దర్శనం చేసుకుందామని ఇక్కడ వచ్చాం. పోయినాం, అక్కడ పోయి వచ్చింది. అక్కడ కూడా బాగుంది. అప్పటికిప్పటికి అక్కడ కూడా చాలా మారింది, బాగా డెవలప్ అయింది. మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ కూడా మంచిగా అనిపిస్తుంది. నీ పేరేంటి? హరితాన్సి. హరితాన్సి. ఏ క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాసా? ఏంటి ఎక్కడికి వచ్చావు తెలుసా నీకు? ఏంటి దేవత పేరు ఏంటి? సమ్మక్క సారక్క. సమ్మక్క సారక్క వచ్చావా? ఎలా అనిపిస్తుంది మరి ఇక్కడ? మంచిగా. మంచిది. మొక్కున్నావా జేజకి? ఏం మొక్కున్నావు? ఏమని మొక్కున్నావు జేజకి? గుర్తులేదా? మర్చిపోయినావా? హాయ్ అంకుల్. ఏం పేరు నీ పేరు? నా పేరు రష్మిత్. అశ్విన్. ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండ్ క్లాస్. ఓకే, సెకండ్ క్లాస్ చదువుతున్నావా? నువ్వేం మొక్కున్నావు మరి దేవుడికి? మంచిగా ఉండాలని మొక్కున్నా. మంచిగా ఉండాలని మొక్కున్నావు. అందరు మంచిగా ఉండాలి అని మొక్కున్నావు. స్టడీస్ బాగుండాలని మొక్కున్నా. ఓకే. ఏ క్లాస్ ఇప్పుడు? సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్. సెకండ్ క్లాసా? ఓకే. క్లాస్ ఫస్ట్ అయిపో క్లాస్ ఫస్ట్ అవ్వాలని మొక్కున్నావా? క్లాస్ ఫస్ట్. ఫస్ట్ అవ్వాలని మొక్కున్నావా? ఓకే. అండి. మై నేమ్ ఇస్ హర్షిత. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ ఫస్ట్ ఇయర్. ఓకే. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. ఓకే. ఇంత జనాలు రద్దీ అవన్నీ ఎట్లా ఉంది? చాలా మంచిగా అనిపిస్తుంది. హాయ్. హలో, మై సెల్ఫ్ హరికృష్ణ. ఓకే. ఏ క్లాస్ చదువుతున్నావు? 7th. 7th క్లాసా? yes. ఓకే. ఎట్లా అనిపిస్తుంది మరి ఇక్కడ? చాలా బాగుంది వెదర్. దర్శించుకున్నావు అమ్మవారిని ఇట్లా? ఏం మొక్కున్నావు నువ్వు? మంచిగా క్లాస్ టాప్ కొట్టాలని మొక్కుకున్నాను. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.